జవహర్ నగర్ లో హోంమంత్రి మహమూద్ అలీని బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి జవహర్ పిఎస్ కు తరలించారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ నువ్వు ప్రకటించినప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా నువ్వు నిరుద్యోగుల గురించి ఆలోచించట్లేవు, ఉపాధ్యాయుల గురించి ఆలోచించట్లేవు. కనీసం రాష్ట్రంలో ఎట్లాంటి సంక్షేమ పథకాలను నువ్వు విడుదల చేయట్లేదు. ఏదున్నా ఓటు కోసం ప్రకటించేటువంటి పథకాలే తప్ప నీవి ప్రజల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి ఏ మాత్రం కూడా నువ్వు ఆలోచించలేదు. నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ భూ కబ్జాల మీద పడి ఈ రోజున ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి కూడా 100 ఎకరాలు భూ కబ్జా చేసుకుంటూ కనీసం ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక్క యువకునికి కూడా ఉద్యోగ ప్రకటన ఇప్పటివరకు విడుదల చేయలే. ఏ ఒక్క గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం పెట్టినటువంటి ఈ మంత్రి, ఈ లేబర్ మినిస్టర్ మనకు అవసరమా అని చెప్పి నేను సభాముఖంగా నేను అడుగుతున్నాను. ఇట్లాంటి మంత్రిని మళ్ళీ గెలిపిస్తే ప్రజలు మన చెప్పుతో మనమే కొట్టుకోవాలని చెప్పి మీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి, ఒక నిరుద్యోగులు ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగి ఉంటాడు. మీ యొక్క కొడుకుని కష్టపడి చదివించి లక్షలు పెట్టి స్కూల్ ఫీజులు కట్టించి ఈ రోజున ఎటువంటి ఆదాయం లేక, ఉపాధి లేక, పెళ్ళిళ్ళు లేక, ఏమి లేక మీ ఇంట్లో 40 సంవత్సరాలు వచ్చిన కొడుకు తిరుగుతుంటే మీకు ఎట్లా నిద్రపడుతుందని చెప్పి నేను తల్లిదండ్రులను అడుగుతున్నాను. మీరు ఈ యొక్క అనవసరమైనటువంటి పథకాలకు మీరు అమ్ముడుపోకండి, డబ్బులకు అమ్ముడుపోకండి. ఇప్పటికైనా వచ్చే తరానికి మీరు ఆదర్శంగా ఉండాలంటే ప్రజలందరూ ఆలోచించి ఈ యొక్క మంత్రి మల్లారెడ్డి లాంటి మంత్రులను, ముఖ్యమంత్రి కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ని ఇటువంటి మంత్రులు ఎవరిని నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు తీయగా మాట్లాడతారు, తేనె పూసిన కత్తి లెక్క మాట్లాడతారు. అదే కత్తితో మనం పొడుస్తారని చెప్పి మీరు ఆలోచించాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసి 7 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ఎలాంటి నియామకాలు లేవు. 2 లక్షల పైగా నియామకాలు చెప్పిన కేసీఆర్